మారుతి భయ్య అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆడియన్స్ మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నారా? ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? ప్రీమియర్స్ 800 పెట్టుకొని ఎక్కడెక్కడ కొంచెం ట్రావెల్ చేసి థియేటర్కి వెళ్ళి చూసిన జనాలు ఎర్రిపప్పలా. డే 1 రోజు అంత డబ్బులు పెట్టి టికెట్ కొన్నోళ్ళు ఎర్రిపప్పలా. అండ్ ఓల్డ్ అవతార్లో గెటప్ పోయిందంటే సరేలే, రీజన్ లెంతో లేకపోతే సినిమా సీన్లో సింక్ లేదనో ఏదో అనుకోవచ్చు. నన్నేమో చాలామంది ఓల్డ్ అవతార్ గురించి మాట్లాడితే కామెంట్ సెక్షన్లో అది పార్ట్ 2 అంట అదేదో చెప్పారు. ఆ ఆడియన్స్ అందరూ భయ్యా ఈ వీడియో చూడండి. డే 1 వెళ్ళినప్పుడు అందరూ ఓల్డ్ అవతార్ కోసం ప్రభాస్ ఎప్పుడొస్తాడని చూశారు. ఆ సీన్స్ మొత్తం లేపేశారు. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఈరోజు సక్సెస్ మీట్లో సర్వర్ డౌన్ అయిందంట 1 వీక్ ముందు. దానివల్ల ఆ సీన్స్ని అన్ఫార్చునేట్ సర్కమ్స్టెన్సెస్ వల్ల తీసేయాల్సి వచ్చిందంట. కరెక్ట్ చేసి సినిమాలో కొన్ని సీన్స్ లేపేసి ఈ సీన్స్ని యాడ్ చేశారంట. మారుతి గారేమో ఆ ప్రభాస్ ఓల్డ్ అవతార్ ఆ సీన్కి వచ్చే లీడ్ అంతా కలిపి 8 minutes to 9 minutes యాడ్ చేశారని చెప్పారు. విశ్వప్రసాద్ గారేమో టోటల్ 4 minutes కొత్త సీన్ని అదే ఓల్డ్ అవతార్లో ఉన్న ప్రభాస్ని యాడ్ చేసి మిగతా కొన్ని సీన్స్ లాగైతే ఉన్నాయో అవి ట్రిమ్ చేశారని చెప్పారు. నాకు తెలిసి అది సర్వర్ డౌన్ వల్ల కాదు, కావాలనే ఒక 2 days తర్వాత ఇది యాడ్ చేస్తే ఇంకొంతమందిని పుల్ చేయాలన్న స్ట్రాటజీ అనుకుంటున్నాను. మీరు చెప్పిన రీజన్ ఏదైతే ఉందో అది ఇంకా తుప్పాస్ రీజన్. సర్వర్ డౌన్ అవ్వడం ఏందయ్యా, ఆ సీన్స్ పెట్టకపోవడం ఏంటి? మీరు వర్క్ చేసింది 3 ఏళ్ళు, బడ్జెట్ ఇష్యూస్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ సంక్రాంతికి తీసుకొచ్చారు. మళ్ళీ చూస్తే లాస్ట్ 1 week సర్వర్ డౌనా? ఇంతకంటే దరిద్రపు రీజన్ ప్రపంచంలో నేనైతే ఎక్కడా వినలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇలాంటి దరిద్రపు రీజన్తో ఆ సీన్స్ని యాడ్ చేయబోతున్నారు. ప్రభాస్ ఓల్డ్ అవతార్ సీన్స్ ఈరోజు ఈవినింగ్ షోస్ నుంచి కానీ రేప్ షోస్ నుంచి కానీ యాడ్ అవ్వబోతున్నాయంట. ఇంతకీ దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.